telugu1.com మేనేజింగ్ డైరెక్టర్ కంటమనేని రవిశంకర్ గారు వారు వారి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. రవిశంకర్ గారు. NAPM మరియు జర్నలిస్ట్ మ్యాగజైన్ వారికి ఇటువంటి సదస్సు ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు మన కంట్రీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటుంటాం. కానీ నా ఉద్దేశంలో ఇది డెమోక్రసీ కంటే హిపోక్రసీ అంటే బాగుంటుందేమో. డెమోక్రసీ ముసుగులో చాలా కొద్దిమంది చాలా ఎక్కువ మందిని మోసం చేస్తున్నారు. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్స్ అండ్ మై వ్యూస్. ఒక డబ్బు సంపాదించుకోవటం కోసం ఒక అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత తేలిగ్గా సంపాదించుకోవటం, పెట్టుబడి లేని, అంటే ఈ మధ్య పెట్టుబడి కూడా అక్కడి నుంచే తీసుకుంటున్నాం అనుకోండి, పెట్టుబడి లేని మార్గం, పెట్టుబడి లేని వ్యవస్థ అంటే రాజకీయం అయిపోయింది. కనీసం ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కానీ ఆర్గనైజేషన్స్ ప్రముఖులు కానీ ఒప్పుకున్నా లేకపోయినా ఒకటి మాత్రం సత్యం, కనీసం ఎలక్షన్లోకి గెలవాలంటే కనీసం 10 కోట్లు ఉండాలి. కానీ మన పొలిటీషియన్స్లో ఎంతమందికి నెట్వర్త్ 10 కోట్లు ఉంది, ఎంతమంది ఎలక్షన్ ఎఫిడవిట్స్లో మా ఆస్తి 10 కోట్లు మించి ఉంది అంటే ఉన్న ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఎలక్షన్లో పెట్టరండి. అంటే వాళ్ళకి ఎన్నో శాతం తీసుకొచ్చి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. కనీసం 10 కోట్లు లేదే వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లు అవ్వట్లా. నేను పార్లమెంట్ గురించి చెప్పట్లా, ఓన్లీ అసెంబ్లీ గురించి. కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓటుకు 1000 రూపాయలు అనేది స్టాండర్డ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. అటువంటి టైంలో మన రాజకీయ నాయకుల ఎఫిడవిట్లన్నీ మధ్యన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ వీటిలో చూస్తుంటే పాపం ఒక్కొక్కరికి సైకిల్ కూడా లేదు. అటువంటి దౌర్భాగ్యకరమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు. కానీ ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి మాత్రం కోట్లాది కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే ఇది ఒక వ్యవస్థ అయిపోయింది. మేము ఒక ఆర్గనైజేషన్ ఏదన్నా ఒక వ్యవస్థ స్థాపించి అంటే ఒక క్యాపిటలిస్ట్గా ముందుకెళ్ళాలంటే దానికి కావాల్సినవి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, డబ్బులు తెచ్చుకోవాలి, లోన్స్ తీసుకోవాలి, దానికి గ్యారంటీలు ఇవ్వాలి అని. ఎటువంటి పెట్టుబడి లేని వ్యవస్థ. ఒక నాయకుడు, ఒక ముఠాధిపతితో ఎవరో ఈ సీటు గెలవటానికి ఈ పలానా కులం వాడు, పలానా మతం వాడు, పలానా ప్రాంతీయతత్వం కలిగిన వాడు గెలుచుకు రాగలడనే ఉద్దేశంతో వాడిని తీసుకొచ్చి నిలబెట్టి గెలిపిస్తే వాడు 2-3 ఏళ్ళకు ఒకసారి రిజైన్ చేయటం, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటం, ఇవన్నీ పెట్టుబడి భారం సామాన్య ప్రజల మీద పడుతుంది. ఇటువంటి టైంలో మనకి రాజ్యాంగపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే బై ఎలక్షన్ ఎవరు కాదని అనలేదు. ఇందాక రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తేనే మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన వాళ్ళు 5 ఏళ్ళ టర్మ్ పూర్తి చేయకోకుండా, వ్యాలిడ్ రీజన్ లేకోకుండా, అంటే ఎప్పుడో మేము చిన్నప్పుడు చదువుకున్నాం, లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ అయితే దాని కారణంతో ఆయన పోస్ట్కి రిజైన్ చేశారని. అటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే నాయకుడు ఈ మధ్యకాలంలో అయితే నేను నాకైతే ఎవరిని చూడలేదు. ఒక ఏదైనా ఇష్యూ మీద మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేసినాడు. మామూలుగా రిజైన్ చేయాలంటే ఈగో కారణం అవ్వచ్చు, ఇంకొక రీజన్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఏదైతే గవర్నమెంట్ ఎక్స్చెకర్ మీద భారం పడుతుందో, అంటే ఒక ఎలక్షన్ నిర్వహించడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ కారకుడి మీద వేయాలి. ఒక పర్సన్ 5 ఏళ్ళు ఎన్నుకున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయినప్పుడు, మధ్యలో రిజైన్ చేసి మళ్ళీ రీఎలక్షన్ కోసం అతను వచ్చినప్పుడు అతని మీదే ఆ భారం పడేలా భారం మోపాలి. అది ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దానికి తగ్గట్టు అనుకూలంగా ఇంకోటి తీసుకోవాలి. ఇంకొకటి స్ట్రేంజ్ ఒపీనియన్ ఇక్కడ చూసింది ఏంటంటే, డబ్బు ఇన్ఫ్లో ఎలాగూ మనం అరికట్టలేకపోతున్నాం. పేపర్లు, మీడియాలో అన్నిట్లో రాస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, కానీ అందరూ చేసేది అదే పని. అన్ని పార్టీలు అయ్యే చేస్తున్నాయి. మేము నీతివంతమైన పార్టీ అని ఒక పార్టీను ఇక్కడ చెప్పుకుంటే అది మళ్ళీ హిపోక్రసీనే, జనాన్ని మోసం చేయటమే. అందరూ డబ్బు పంచుతున్నారు, అందరూ మద్యం పంచుతున్నారు. కనీసం మద్యం అనేది గవర్నమెంట్ కంట్రోల్డ్ ఉంది. ఇక్కడ మద్య వ్యాపారి స్టేట్లో అతిపెద్ద సంస్థ గవర్నమెంటే. మద్యాన్ని అమ్ముకునేది గవర్నమెంట్ మాత్రమే. ఒక కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ డిక్లేర్ అయినాక ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ ఎలక్షన్ కోడ్ దేనికి అప్లై చేస్తున్నారు? ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. అంటే గవర్నమెంట్ ఖర్చు కాకుండా, అంటే ఒక ఓటర్ని ప్రలోభ పెట్టడానికి ఏవైతే ఉంటాయో ప్రభుత్వ పరంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ఇక్కడ ఎటువంటి కోడ్ వచ్చినాక ఎటువంటి ఇనాగ్రేషన్స్ కానీ స్పెండింగ్స్ కానీ చేయకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కోడ్ నిర్దేశిస్తుంది. కానీ అదే గవర్నమెంట్ అక్కడ లిక్కర్ ఇచ్చి లిక్కర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మార్గాలు ఓపెన్గానే పెడుతుంది. ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో అక్కడ ఒక 4 రోజుల పాటు లిక్కర్ ఎందుకు బ్యాన్ చేయరా డిస్ట్రిక్ట్లో?
అమ్ముకునేది గవర్నమెంటే, కొనుక్కునేది సామాన్య ప్రజలే. ఈ ఇంటాక్సికేషన్ మూలంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే ఉద్దేశంతో లిక్కర్ని ఎందుకని బ్యాన్ చేయరు. లిక్కర్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ పబ్లిక్ ఇన్ దిస్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్. ఎన్ని వేల కేసులు ముందు అమ్ముడిపోతున్నాయి, ఎలా పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అఫీషియల్గా అమ్మే లిక్కర్ వేరు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మేవి వేరు, రకరకాలు. నేను ఇందాక అన్నట్టు హిపోక్రసీ సొసైటీలో మన నాయకులు మార్గాలు కూడా ఎత్తుక్కుంటున్నారు. చౌకలో వచ్చే లిక్కర్ అయితే ఇంత, ఈ బ్రాండ్లో అయితే ఇంత అని. ఇలా మనం చేయవలసిన కొన్ని అంటే ఈ ఫోరంగా సజెస్ట్ చేయాల్సినవి ఏంటంటే, మనీ ఇన్ఫ్లోస్ ఎలాగో కర్టైల్ చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. ఇవాళ ఏటీఎం కార్డులు వచ్చేసి నాకు డైరెక్ట్ అకౌంట్లో కూడా ఇచ్చేస్తున్నారంటే ఈ మధ్య. ఈ కొత్త మొన్న ఎవరో ఒకరు చెప్తున్నారు, ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్కి ఆల్రెడీ డబ్బులు ఒక స్థాయి నాయకులందరికీ కూడా 2 లక్షల చొప్పున ఒక పార్టీ వాళ్ళు ఆల్రెడీ డిపాజిట్ చేసేసారు అని చెప్పి. ఇక బ్యాంకింగ్ సిస్టమ్ కూడా వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటున్నప్పుడు ఇక గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏకైక ఇది లిక్కర్. అదే నేను చెప్పేది, బ్యాంకింగ్ అంతా ఆన్లైన్ అయిపోయింది. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే రాజకీయ పార్టీ వాళ్ళు మీ వాల్యూకి తగ్గట్టుగా డబ్బులు డిపాజిట్ చేసేస్తున్నారు బ్యాంక్లో. అది కూడా ఇబ్బంది లేకుండా పోయింది. అది ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సింది. నేను చేసే సజెషన్ ఏంటంటే, ఇది లిక్కర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లైక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎలాగైతే ఆపేస్తున్నారో అలాగే లిక్కర్ సేల్స్ కూడా ఆ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో 1 month డ్యూరింగ్ ది ఎలక్షనీరింగ్ ప్రాసెస్ బ్యాన్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో చూస్తే రాత్రిపూట వెళ్తున్న ప్రతి స్కూటర్ని ప్రతి కార్ని ఆపి మీరు తాగి వెళ్తున్నారా అని. అంటే తాగితే ఆ వ్యక్తికి నష్టం అవచ్చు, లేకపోతే యాక్సిడెంట్ చేస్తే పక్కన ఇంకొక వ్యక్తికి నష్టం అవచ్చు. కానీ ఒక ఓటర్ తాగి ఓటేస్తే అది వ్యవస్థకే నష్టం, వ్యవస్థ మొత్తం నాశనం చేసేస్తున్నారు. అటువంటప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ లిక్కర్ మూమెంట్ అనేది కంట్రోల్ చేయాలి. ఇలా హైదరాబాద్లో వాహనాలు నడిపే వాళ్ళని ఎలాగైతే టెస్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ 4 రోజులు either ఎనీ వాచ్ డాగ్ ఆర్గనైజేషన్ ఆర్ సివిలియన్ ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటి కండక్ట్ చేసి ఎవరు తాగారు అనేది ఇదే సిస్టమ్ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి తాగటానికి కారకమైన ఏ అయితే పొలిటికల్ పార్టీ ఉంటుందో వాళ్ళ మీద పెనలైజ్ చేయటం ఇలాంటి ఏమైనా ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుందని ఇది నా సజెషన్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రవిశంకర్ గారు. ఇదే మీరు చెప్పినట్టు వ్యాపారాలు రాజకీయాల వ్యాపార పరంగా అదే ఒక లాభసాటి వ్యాపారంగా మారినాయి అని చెప్పి అనుకున్నాం. కానీ ఇటువంటి టైంలో కూడా మన సదస్సుకు ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పార్టీకి ముఖ్యమైన పదవి పోషిస్తున్న ఒక వ్యక్తి స్కూటర్ మీద వచ్చారు. నేను అది కూడా ఏ స్కూటర్ అది, ఇప్పుడు మనం ఏదో లేటెస్ట్ వాడే స్కూటర్ కాదు, ఇప్పుడు అవుట్డేటెడ్ స్కూటర్ మీద వచ్చారు. కానీ మళ్ళీ వెళ్తాం సార్ మనం బ్యాక్ టు ఇదిలాగా ఏదో రోజు మళ్ళీ వస్తుంది. తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తర్వాతి వక్త శ్రీ వై వెంకటేశ్వరరావు గారు, సిపిఐఎం స్టేట్ సెక్రటరీ గారు, వారు కూడా తమ ఈరోజు ఎన్ఏపిఎం అదేవిధంగా జర్నలిస్ట్ పత్రిక ఆధ్వర్యంలో ఈ ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్ అనే అంశం మీద చర్చ పెట్టారు. అయితే ఈ చర్చ ఇక్కడితోనే పరిమితం చేయకూడదు అనేది నా మొదటి అంశం. ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ఎందుకంటే మన సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అనేక రాజకీయ చట్టపరమైన అంశాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. అందుకని ఒక విస్తృతమైన చర్చ అవసరం అనేది మొదటగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆ సందర్భాన్ని మనం అంగీకరిస్తామా లేదా, ఆ విషయాలతో మనం అంగీకరిస్తామా లేదా అనేది పక్కన పెడితే, పాలిస్తున్న ప్రభుత్వాలు ఎవరైనా కానివ్వండి, కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ లేదు తీసుకున్న నిర్ణయాలని అమలు చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకునేటువంటి స్థితి ఏర్పడింది. అది రాజకీయ నిర్ణయాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రజలకు సంబంధించిన రోజువారీ వాళ్ళ సమస్యలకు సంబంధించిన ఇది కావచ్చు. అందువల్ల ప్రభుత్వాలు ఓ స్పష్టమైన ఖచ్చితమైన వైఖరి వెల్లడించకుండా అవకాశవాదంతో వ్యవహరిస్తున్నప్పుడు ఇటువంటి వాటికి సహజంగానే ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ వివరాలన్నీ మనం పోవసరం, అందరూ మేధావులు పెద్దలు ఉన్నారు కాబట్టి. అందుకని ఇందాకే చెప్పినట్టు ఉన్న
రాజకీయ నిర్ణయాలతో లేదా రాజకీయ ఉద్యమాలతో మనం అంగీకరిస్తామా లేదా అనేది పక్కన పెడితే ఒక బలమైన కొన్ని అంశాల మీద కొన్ని పార్టీలకు అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలకు అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరు పరిపాలిస్తుంటే వాళ్ళదే. ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నందుకు అవి పరిష్కరించకుండా మరి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నప్పుడు మరి ఇవ్వాలంటే ప్రత్యేక తెలంగాణ కోసం వాళ్ళు ఎన్నికలు రాజీనామా చేయొచ్చు. కానీ వివిధ సందర్భాల్లో గతంలో మనం చూసాం. ఇప్పుడు బోఫర్స్ కుంభకోణం జరిగినప్పుడు మొత్తం పార్లమెంట్ సభ్యులంతా రాజీనామా చేసినటువంటి సందర్భం కూడా మనం జస్ట్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్ 3 months అప్పుడు రాజీనామా చేసిన సందర్భం కూడా చూసాం. అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే ఓ పక్కనేమో తుపాకులు పట్టుకుంటే లాభం లేదని చెబుతాం మనం, అది అహింస అని చెబుతాం, హింస అని చెప్తాం మనం. మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఒక అవకాశం కల్పించబడినప్పుడు మరి దాన్ని ఉపయోగించుకోవడం ఏ రకంగా తప్పు అవుతుంది? లేదు, ఇటువంటి బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాక్టికల్గా ఇబ్బందులు వస్తున్నమాట కరెక్ట్. ప్రత్యేకించి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఆగిపోతున్నమాట కరెక్ట్. మరి అటువంటి ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, పెద్ద వాళ్ళకి ఇబ్బంది ఉండదు, సాధారణ ప్రజలకి వేసవకాలం మంచినీళ్ళు కావాలి, లేకపోతే కిలోమీటర్లు వెళ్ళి నడిచి వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఏమైనా స్కీములు పెట్టాలంటే ప్రభుత్వం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వద్దని అంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మరి అటువంటి వాటికి ఏమన్నా మినహాయింపించేదానికి ఆస్కారం ఉందా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల ముందే వాళ్ళు చనిపోతేనో రాజీనామా చేస్తేనో ఒక 6 నెలలు ఉన్నాయి కనుక జనరల్ ఎలక్షన్స్, అది ఆటోమేటిక్గా మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మనకి ఆల్రెడీ రాజ్యాంగంలోనే కొంచెం సెన్సిబుల్గా వ్యవహరించి చేస్తున్నారు. కానీ ఇటువంటి సందర్భాలు జరిగిన నేపథ్యంలో ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండేటువంటి మార్గం ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన కొంత విస్తృతమైన చర్చ. ఎందుకంటే ఇందులో కూడా లీగల్ ఇంప్లికేషన్స్, మరి కొన్ని పార్టీలకు లాభం ఉంటుందేమో, లేదా దీన్ని ఆసరా చేసుకునే ప్రభుత్వాలే దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందనేది తెలుసు. కాబట్టి దీని మీద కూడా కొంత విస్తృతమైన చర్చ జరగటం అవసరం అనేది. రెండోది, ఎందుకంటే మొత్తం మనం బై ఎలక్షన్స్ అని చెప్పినప్పటికీ వాస్తవంగా చర్చ అసలు ఎన్నికలు, మద్యము, డబ్బు, లేదా మేధావులు, మధ్యతరగతి ప్రజలు అమ్ముడుపోవటం, ఇవన్నీ అంశాల గురించి మాట్లాడారు. అట్లాగే ఎన్నికల్లో బాగా చదువుకునే వాళ్ళే ఉండాలి, ఇట్లాంటివన్నీ పెట్టారు. మా పార్టీ వరకు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు చదువు అనేది ఉంటే మంచిది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న తప్పుడు పనులన్నీ బాగా చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు చదువు లేక కాదు వాళ్ళంతా చేసేది. రెండోది, ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలన్నీ డబ్బు లేని వాళ్ళు చేసేవి కాదు. ఇవన్నీ పెద్ద కోటీశ్వరులు బాగా ఉండాలి, పేదోడు ఎవడో ఎక్కడ ఇటువంటి చేసే పరిస్థితి లేదు. కానీ మనం తిట్టేదంతా సాధారణ ఉద్యోగస్తుడిని, లేకపోతే ఇగో పేదోడు మద్యాన్ని తీసుకున్నాడు వాడిని మనం తిడుతున్నాం. మన దృష్టి అంతా ఈ ప్రజలు అయిపోయారు, చెడిపోయారు, నాశనం అయిపోయారు అనే ఒక ధోరణి ప్రత్యేకించి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఇది ఒక చర్చ చేయబడతా ఉంది. ఇదంతా కరెక్ట్ కాదు, సీరియస్గా ఆలోచించాలనేది. ఎందుకంటే జరుగుతున్న కుంభకోణాలు చూసినా, కరప్షన్ చూసినా, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూసినా, బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, మనమంతా అబ్బో దేశానికి అంతా ఎంత అని పొగినింటి వాళ్ళు, అటువంటి వాళ్ళు, లేదా వ్యక్తిగా అవినీతి కాకపోయినా తన చుట్టూ అవినీతి జరుగుతూ ఉంటే గుడ్లు అప్పగించి చూస్తున్న వాళ్ళు చేయకపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తుంటే చుట్టూ జరుగుతుంటే నేను గుడ్లు అప్పగించి చూస్తే దాని అర్థం ఏమిటి? ఏ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని ఇవన్నీ అంశాలని మనం ఆలోచించకుండా ఏదో సింపుల్గా చెప్తే మాత్రం కాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఓటు అనేది అన్నిట్లాగైనా వ్యాపార సరుగ్గా తయారు చేయబడిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు వ్యాపారం మేము చేసుకుంటాం, రాజకీయాలు మీరు చూసుకోండి అని అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవారు రాజకీయ నాయకులు. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత అసలు మీకు మేము డబ్బులు ఇచ్చే బదులు మీరెందుకు మేమే వస్తామని వాళ్ళంతా వచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం అవకాశం ఉంది కాబట్టి కూర్చుంటున్నారు. అందువల్ల రాజకీయాలు వ్యాపారం సమ్మిళితం అవటం కాదు, రాజకీయాలు వ్యాపారం అయిపోయినాయి. మీరు ఎవరిని చూసినా కానీ దాదాపు ఇప్పుడు పెద్ద కోటీశ్వరులు, డబ్బులు ఉంటే వాళ్ళు
మొత్తం అన్ని పత్రికలు వస్తున్నాయి కాబట్టి వివరాలు చెప్పాల్సింది. అందులో ఇట్లా ఉన్న తర్వాత మన గొంగల్లో అన్నం తింటూ స్వామి చెప్పిన పరిస్థితిగా ఉంటుంది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా మనం ప్రజల్ని చైతన్యతం చేయటం తప్ప మార్గం లేదు. అయితే ఇది ఎప్పుడు సాధిస్తామండి? ఇప్పుడెప్పుడు అయ్యేదా అనుకుంటే స్వాతంత్రోద్యమంలో మనం వచ్చేవాళ్ళము కాదు, స్వాతంత్రం వచ్చేది కాదు. ఆ రోజు గాంధీ అయినా ఇతర సోషలిస్టులు అయినా కమ్యూనిస్టులు అయినా లేదు దేశభక్తి అయినా అయ్యేది కాదు. అందువల్ల దానికేం షార్ట్ కట్ మీద ఉందని నేను అనుకోవట్లేదు. దానికోసం ఒక నిరంతర ఇటువంటి సంస్థలు, ఇటువంటి వేదికలు, మేధావులు ఒక నిరంతర పోరాటం సాగాల్సింది అనేది రెండో అంశం. మూడో అంశం, ఒక వ్యాపార సరుకుగా తయారైన తర్వాత ఓటుని ఎవరు చేశారు? దాన్ని ఎవరైతే వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళే చేశారు. అయితే దీనికి ఒక మంచి లక్షణం ఉంది ఓటుకి. ఇప్పుడు డబ్బులు పెట్టి ఒకసారి ఎన్నైనా కొనుక్కోవచ్చు, కానీ వాళ్ళు వేసేది ఒక్కోటే. డబ్బులు ఎంతమంది దగ్గర తీసుకున్నా వేసేది ఒక్కోటే. అక్కడి వరకు మాత్రం ప్రజలు సంయమనంతో ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారని నా అభిప్రాయం. డబ్బుతోనే గెలుస్తున్నారు, మద్యంతోనే గెలుస్తున్నారు అని అనుకుంటే మాత్రం పూర్తిగా పొరపాటు. మనం అనేక ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం, అచ్చం డబ్బుతోనే మద్యంతోనే గెలుస్తున్నారు. అసలు విషయం ఉంటే ఎవరికన్నా కొద్దిగా తోడ్పడుతున్నామో, కానీ అందరూ డబ్బులు ఇస్తున్న తర్వాత అందరికీ తోడ్పడే అవకాశం లేదు. అందువల్ల ప్రజలు తప్పనిసరిగా వాటి విచక్షణతో వ్యవహరిస్తున్నారు. అయితే ఇటువంటి ప్రభావం, మద్యము, డబ్బు ఇటువంటి వాటికి ప్రభావం తీవ్రంగా పెరుగుతూ ఉంది. ఏమయ్యా నువ్వు ఎందుకు పంచుతున్నావు అంటే, రాజకీయ నాయకులు మమ్మల్ని అందరూ పిలిస్తే మేమేం చెబుతాం? నాకేం లేదండి, వాడు పంచుతున్నాడు కాబట్టి నేను పంచుతున్నాను. ప్రధాన రాజకీయ పార్టీలే చెబుతున్నారు నాకేం లేదు, వాడు పంచుతుంటే మరి నేను ఎట్లా అని. ఇక అట్ట వచ్చిన తర్వాత మనం ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తామని కూడా అనుకోవట్లేదు ఒకటి. రెండోది, ఎన్నికల్ని మిగతా సొసైటీని కూడా విడదీసి చూడలేం మనం. ఇప్పుడు ప్రతిదీ సరళీకరణ విధానాల్లో ప్రతిదీ ఇదైపోయింది. ముద్దు పేర్లు పెడుతున్నారు, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, లేకపోతే ఇటువంటి పేర్లు పెట్టి కోట్లాది రూపాయలు ఆ పేర్లతో ఈ రోజున ఇప్పుడు ఎన్రాన్లో చూసాం, మిగతా వాటిలో చూసాం, అన్నీ ఈ పేరుతోనే కదా, వేరే ఏమీ లేదు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎడ్యుకేట్ చేయడానికి 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎడ్యుకేషన్ అంటే ఏమిటయ్యా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. మన దేశంలో కొత్తగా వచ్చింది కాబట్టి మనకు కొంచెం లేదు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉంది. అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? నీ వస్తువు చెత్తదని నాకు తెలుసు, కానీ వస్తువు ఎంత గొప్పదో నేను బాగా డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్ చేస్తున్నాం. మరి జనంతో కొనిపించే కార్యక్రమం మనం చేస్తున్నాం. పాయింట్ అది. ఇప్పుడు ఒకటే 4 సబ్బులు కావచ్చు, లేకపోతే 4 ఇంకో సైకిళ్ళు కావచ్చు, 4 వస్తువులు కావచ్చు, అన్నీ ఒకే క్వాలిటీ ఉండవు. క్వాలిటీలో తేడాలు ఉంటాయి. ఇందులో చెత్త ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ మనం సిస్టమేటిక్గా ప్రజాస్వామ్యం కాబట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి బాగా పవర్ఫుల్గా, అవసరమైతే సచిన్ టెండూల్కర్నో లేకపోతే ఇంకొకరినో తీసుకొచ్చి వాళ్ళకి 10 కోట్లు ఇచ్చేసి వాళ్ళని మరి వాళ్ళందరినీ పెట్టిన తర్వాత వాళ్ళ ద్వారా జనాన్ని మనం ఆకర్షించే కార్యక్రమం చేస్తున్నాం కదా. అందుకని ఏదో ఎలక్షన్స్ని, మిగతా సమాజాన్ని విడగొట్టి, మిగతా విధానాలను విడగొట్టి చూస్తే మనం పరిష్కారానికి కూడా రాము. అందువలన ఇప్పుడు ఈ విధానాలకి ఎన్నికలకి లింక్ ఉంది, ఈ విధానాలకి ఓటింగ్కి లింక్ ఉంది. అందుకనే ఎన్నికల సంస్కరణలు అనేవి ఒక ప్రధానమైన ఎజెండాలోకి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లాంటి అది మొత్తం పరిష్కారం అని నేను కూడా చెప్పను. ఒక కనీసం వ్యక్తులు వ్యవహారం కాకుండా పార్టీలుగా వాళ్ళకి ఓటు వస్తే కనీసం ఆ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రకారం వాళ్ళకి వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంస్కరణల కోసం లేదు, డబ్బు దీన్ని అరికట్టడానికి ప్రభుత్వమే మరి పార్టీలకు మెటీరియల్ ఇస్తుందా, లేకపోతే ఇటువంటి ఇచ్చేమని చేయొచ్చా, లేదు కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వకుండా మరి నిషేధించేదానికి తగిన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి సంస్కరణలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ, విస్తృతమైన విశాలమైన చర్చ కొంత ప్రారంభమైంది. అది మరింతగా రాబోయే కాలంలో అవసరం. అవన్నీ చర్చించిన నేపథ్యంలో ఇటువంటి ఈ బై ఎలక్షన్స్ ఇవన్నీ అంత ఇబ్బందులు వచ్చే మాట వాస్తవమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు రీత్యా మనం ప్రజలు నిర్ణయించుకుంటారు. పదే ఎన్నికలు తీసుకురావడం మంచిదా కాదా అనేది రేపు ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు తగిన సమయం వచ్చినప్పుడు తగిన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అందుకనే ఆ పార్టీలు అంత వ్యవహరించాలి. ఎందుకంటే మాటల్లో మాట్లాడేటప్పుడు
అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అనేది కూడా కొంతమంది పెద్దలు మా పార్టీ వామపక్ష వరకు మేము ఖచ్చితంగా చెప్పదలిచాం. డెఫినెట్గా వేరే డిఫరెంట్ పార్టీస్. అందువల్ల ఆ పార్టీలు ఎవరన్నా ఒకడో అరవో ఎక్కడో చూపించి వీళ్ళు కూడా వాళ్ళు ఒకటేలే అని చెప్పటం మాత్రం అది భావ్యం కాదు, సమంజసం కాదు. ఎందుకంటే విఘ్నులు, మేధావులు ఇటువంటి విషయాలను కూడా గమనించాలని కోరుతున్నాం. లేకపోతే మీరు అందరూ గాఢ కట్టేసిన తర్వాత వాస్తవాన్ని కూడా గమనించబోయిన తర్వాత అది న్యాయం కాదనేది నా అభిప్రాయం. 1 minute అండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు, చాలా అనుభవజ్ఞులు ఆయన. ప్రతి మీటింగ్లో కూడా ఈ యొక్క డిస్కషన్ వస్తుంది. ప్రజలు విచక్షణ జ్ఞానంతో ఉంటున్నారు, అలాగే ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళు ప్రభుత్వాలను మారుస్తున్నారు. ఇక్కడ నాకు అనుమానం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో 80% మంది పూర్ పీపుల్, కానీ అక్కడ పార్లమెంట్లో 300 మంది కోటీశ్వర్లు ఎంపీల కింద ఉన్నారు. అంటే ఇక్కడ ఈ పూర్ పీపుల్ చాలా విజ్ఞతతో ఈ డబ్బున్న వాళ్ళే పార్లమెంట్లో మెంబర్స్ అవుతే మాకు న్యాయం చేస్తారని వేస్తున్నారా, లేకపోతే ఈ డబ్బున్న వాళ్ళు ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి ఇండ్యూస్మెంట్స్ అవనివ్వండి, మందు కావనివ్వండి, డబ్బు కావనివ్వండి, అవి తీసుకుని ఓటేస్తున్నారా అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఇంకా అందరూ డబ్బులు ఇస్తున్నారు అనేది పాయింట్. అన్ని పార్టీస్ కూడా, పెద్ద పార్టీస్ అన్నీ కూడా చాలా మట్టుకి మందు, డబ్బు ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఒకళ్ళు ఎన్నుకోవటం జరుగుతుంది. మరి సామాన్యుడు, దీంట్లో సామాన్యుడు ఒక స్కూల్ టీచర్ కానివ్వండి, ఒక మంచి వ్యక్తి కానీ నిలబడితే అతనికి డిపాజిట్ కూడా రావట్లేదు. అసలు ఎన్నికలంటే అది మనది కాదు, ఎన్నికలంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, క్యాపిటలిస్ట్కి సంబంధించిన పవర్ ప్లే అది, దాని దూరికి మనకి వెళ్ళకూడదు, అది మన ఫీల్డ్ కాదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వచ్చేసింది. అది చాలా దురదృష్టకరం. మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం అది డెమోక్రటిక్, బిగ్గెస్ట్ డెమోక్రసీ అని. రవిశంకర్ గారు చెప్పినట్టు ఇది డెమోక్రసీ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అంటే దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ, దిస్ ఇస్ మాబోక్రసీ. అందుచేత ఇప్పుడు సెంట్రల్లో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది అంటే అర్థం భారతదేశ ప్రజలందరూ కాంగ్రెస్ని కావాలని ఎన్నుకున్నారా? అక్కడ పవర్ పాలిటిక్స్లో అక్కడ అందరూ ఆ యొక్క ఏదైతే సమీకరణలు జరిగినాయో, రాజకీయ సమీకరణలు ఎలక్షన్స్ తర్వాత దాంట్లో భాగంగా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వచ్చింది, వాళ్ళు అక్కడ పవర్ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి నిజంగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అయినా ఉండొచ్చు. రేపు ఇంకొక పార్టీ రావచ్చు, ఏది ఎలాగా ఈ పార్టీల యొక్క సమీకరణలో భాగంగా. అంచేత ప్రజల యొక్క అభిష్టానికి మేరకే ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అనేది నాకు కొంచెం సమస్యమైనటువంటి విషయం. దాని మీద కూడా మనందరం కూడా తర్వాత ఎప్పుడన్నా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. దాంతో విభేదించేదేమీ లేదు. ఎలక్ట్రల్ సిస్టమ్ అది, ఎలక్ట్రల్ సిస్టమ్. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని చోట్ల భద్రం గారని విశాఖపట్నంలో ఎక్కడ అనుకుంటా ఒకసారి, ఇంకా అటుంటారు చాలామంది, డిపాజిట్ కోల్పోయి ఆయన గెలిచాడు. డిపాజిట్ కోల్పోయి గెలిచారు. ఎందుకంటే ఒక 60 మంది 10 మంది పోటీ చేశారు. ఓట్లు చీలిపోయి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఒక రకంగా డిపాజిట్ కోల్పోయి, అదే డిపాజిట్ రాలేదు తప్ప ఆయన గెలిచారు. అంటే అది అక్కడక్కడ రేర్ ఇది కావచ్చు. అంటే మన ఎలక్టరల్ సిస్టంలో ఉన్న, అందుకనే ప్రపోజల్ రిప్రజెంటేషన్ కానీ ఇది కానీ. ఇప్పుడు ఇందాక ఏం చెప్పారంటే ప్రజలను విచక్షణ వివేకంగా వ్యవహరిస్తున్నారంటే దాని అర్థం పాయింట్ వాళ్ళు ఉన్న ఆల్టర్నేటివ్స్లో ఒకరిని ఎన్నుకోవాలి, వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మనకున్న ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఇటువంటి లేవు. అందువలన ఒక విస్తృత స్థాయిలో ఒక ఎన్నికల సంస్కరణలు ఇటువంటి వాటికి జరగాలి. వాళ్ళకు ముందు ఉన్న ఆల్టర్నేటివ్స్లో రెండోది రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. రెండోది అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకసారి కార్గిల్ వారు ప్రభావితం చేసింది, ఇంకోసారి ఎన్టీ రామారావు గారి ప్రజాస్వామ్య వ్యతిరేక ఉద్యమం ప్రభావితం చేసింది. అందులో పాయింట్ ఏంటంటే ఏదో ఒక్క అంశమే వాళ్ళు కాదు, పెద్ద క్యాన్వాస్లో అనేక ప్రధానమైన కొన్ని పొలిటికల్ అంశాలు, వాళ్ళ తక్షణ సమస్యలు కూడా వాళ్ళని ప్రభావితం చేస్తాయి. అవి ప్రధానమైనవి. అపార్ట్ ఫ్రమ్ డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం, ఇటువంటి వాటికి
అంతకుముందు తక్కువ ఉంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పెరగవచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి అంతకుముందు 50 రూపాయలు ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలు అవ్వచ్చు. కానీ అంతకుముందు కూడా ఇటువంటి ఏమి లేవు అనేది ఇప్పుడు ఏదో కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చేసి అనేది ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ మనీ, ఫాస్ట్ డబ్బు ఎట్టా విచ్చలవిడికి ఎట్లా వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. ఆ మోతాదులోనే ఎన్నికల్లో కూడా మనకి కనపడుతుంది. అందువలన ప్రజలు అన్నప్పుడు అది రిలేటివ్గానే మనం చూసుకోవాలి తప్ప వేరేగా మాత్రం చూడకూడదు.